హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆఖరికి గంగాదేవి సంబరం లాస్ట్ డే ఆఫ్ వీడియో వచ్చేసిందండి. యాక్చువల్గా ఈ సంబరం రోజు మేము చేసే ఎంజాయ్ ఉంటుంది చూడండి, పొద్దున్నుంచి వేరే బేభత్సమైన పని ఉంటుందండి. మగోళ్ళకేంటి ఆడవాళ్ళకేంటి, ఆడవాళ్ళు ఇంట్లో నైవేద్యాలు పెట్టుకునే పనిలో ఉంటే మగవాళ్ళ అమ్మవారిని ఎలా తీసుకెళ్ళి సేఫ్గా ఎలా మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకురావాలి అన్న ఇదిలో ఉంటారనమాట. మొత్తానికి ఆ రోజంతా ఆనందంతో కూడిన పని ఎక్కువ ఉంటుందండి. అసలు ఆ రోజు డీజేలు ఉంటాయండి, డ్రమ్స్ కానీ డప్పులు కానీ. ఏ జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఆ జనరేషన్కి ఎంజాయ్ చేశారండి. అంటే మా జనరేషన్ వాళ్ళకి డప్పు ఇష్టం, ఈ జనరేషన్ వాళ్ళకి డీజే ఇష్టం. అది ఎంజాయ్ చేశారు, ఇది ఎంజాయ్ చేశారనమాట. అసలు ఆవిడ సంబరం జరుగుతుందండి, ఎంత అందంగా జరిగిందంటే, మాకు రాజమండ్రిలో గ్రామ దేవతలు సోమాలమ్మ తల్లి. ఫస్ట్ ఆవిడ సంబరం జరిగిన తర్వాత రిమైనింగ్ దేవతలు అంటే వాళ్ళ అక్క చెల్లెల సంబరాలు జరుగుతాయి. ముత్యాలమ్మ, ముద్దులమ్మ, గంటాలమ్మ, గొలవారమ్మ, మరిడమ్మ, మాలక్ష్మమ్మ, ఇంకా కొంతమంది దేవతలు ఉంటారు. వాళ్ళందరివి అయిన తర్వాత ఎండింగ్లో గంగాదేవి సంబరం జరుగుద్ది అనమాట. ఇంకా చాలా స్ట్రీట్స్ నుంచి అయితే జనాలు వస్తారండి సంబరం ఎంజాయ్ చేయడానికి. మేము ప్రతి సంబరంకి వెళ్ళి అయితే చూడలేం, అంటే ప్రతి అమ్మవారి సంబరాలకి వెళ్ళి ఎలా జరుగుద్దో ఏంటో అనేది మేము చూడలేం. ఏ అమ్మవారి సంబరమైనా మా వీధిలోంచే మా వీధి బయట నుంచే వెళ్తారనమాట. మేము అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాం. మేము అనుకుంటాం అప్పుడు మన సంబరం ఎప్పుడు జరుగుద్ది, గంగాదేవి సంబరం ఎప్పుడు జరుగుద్ది అని. ఆఖరికి ఆ రోజు వచ్చేసిందండి. చూసారా, శక్తి వేషాలు, డీజేలు, డప్పులు. ఇవే కాదండి, లాస్ట్లో అల్టిమేట్ ఒకటి ఉంటుందండి, బాణాసంచా ప్రోగ్రాము. సంబరంకి వచ్చిన మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ కానీ యంగ్ జనరేషన్ ఆఫ్ పీపుల్ కానీ ఆ బాణాసంచాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారండి. కొంచెం ఓవర్గా అనిపిస్తున్నట్టుంది మీకు, కానీ అది నిజమండి. నమ్ముతారా మీరు? బాణాసంచా అనేది ఏదో తారా జువ్వలు ఇవే కాదండి, ఈత చెట్టు, విష్ణు చక్రం, నాగపాము, ఈ మూడు ఉంటాయండి. ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం, ఒక పక్క అసలు ఎన్ని టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయంటే మాలోని. ఆ బాణాసంచా పేలుతున్నప్పుడు పాము ఎప్పుడు ఎడతారు అంటే ఆ పాము గురించి వెయిట్ చేస్తారు చాలామంది పిల్లలు. ఆ పాము ఎప్పుడైతే ప్లేస్మెంట్ చేస్తారో అంతే, ఎక్కడోళ్ళు అక్కడికి పరిగెట్టేస్తారనమాట. ఆ పాము అలా ఇలా ఏమీ ఎక్కడుందో అక్కడేం పేలదండి, మన మీదకి బుసలు కొడద్దనమాట నిప్పులతో. అది కాస్త టెక్నిక్గా యూస్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి. కానీ మేము కాస్త జాగ్రత్తగా వెనక్కి ఉండాలండి. నాకు బాగా గుర్తు, ఒకసారి పాపం మా చెల్లికి కూడా కాలిందండి బొగ్గు మీద, ఆ పాము బుస కొట్టిందనమాట. పాపం దానికి తగ్గిపోయిందిలేండి. ఇంకా సంబరం స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చిందండి. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకా రథం సిద్ధం చేసుకోవడం. రథం అంటే ఒకళ్ళు తయారు చేస్తారండి. అక్కడికి మేము కొబ్బరికాయ, అరటిపళ్ళు, హారతి, పూజా సామాగ్రి అంతా పట్టుకెళ్ళి మగవాళ్ళు చేస్తారండి. ఇది రథానికి కొబ్బరికాయ కొట్టి అది తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు దానికి కాస్త ఇంకా పువ్వుల డెకరేషన్ అవన్నీ బాగా చేసి ఆవిడికి ఆసనాన్ని ఏర్పాటు చేసి, ఈ 4 గంటల నుంచి మాకు ఇంక ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. అయితే అమ్మవారిని ఆ ఇంటి పేరు గల వాళ్ళు పాన్పు వేస్తారండి. ఆ పాన్పు ప్రోగ్రాం కూడా బాగుంటుంది చాలాని. ఒకటి మా నాన్నగారి సైడ్ పెద్దనాన్నగారు, ఒకటి మా అమ్మగారి సైడ్ పెద్దనాన్నగారు వాళ్ళు వేస్తారనమాట. పాన్పు అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇంక డైరెక్ట్గా తీసుకెళ్ళి రథం మీద కూర్చోబెడతారండి. ఇంకా ఆ రథంతో వాళ్ళు ఏ స్ట్రీట్స్లో అయితే అమ్మవారిని తిప్పాలనుకుంటున్నారో ఆ స్ట్రీట్స్ దగ్గర తిప్పడానికి రెడీ చేస్తారండి. ఇది మా స్ట్రీట్ బ్యాక్ సైడ్ అనమాట. మొబైల్ షోరూమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ.
అయితే ఇక్కడే ప్లేస్ చేస్తాం ఎప్పుడు బాణాసంచా ప్రోగ్రాము. ఈ బాణాసంచా ప్రోగ్రాం ఈజీగా 2 అవర్స్ ఉండిద్దండి. ఆ 2 అవర్స్ అమ్మవారి ఎదురుగుంటా బాణాసంచాని పేలుస్తాం. ఈ బాణాసంచా ప్రోగ్రాం ఎంత అయిపోయిన తర్వాత మేము గంగాదేవికి కూడా ఒకసారి దండం పెట్టేసుకుని మా పనుల్లోకి మేము వెళ్ళిపోతాం. ఇంక ఈ మగవాళ్ళందరూ పాపం ఏం చేస్తారంటే అమ్మవారిని జాగ్రత్తగా తీసుకొస్తారు. వచ్చిందండి మా బుస్. చూడండి అసలు ఎలా బుసలు కొడుతుందో. మనుషులు కనుక దగ్గర ఉన్నారంటే మాత్రం కంపల్సరీ కాటేస్తుందండి. ఇంకా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పరుగు. చూసారా ఎలా బుసలు కొడుతుందో. అసలు పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళేంటండి బాబు మేం చూస్తాం అంటారు. వాళ్ళని కాపాడలేక మేం చావాలి. అంటే ఏదో పెద్ద డేంజర్ అయిపోద్దని కాదు, ఇంత నిప్పు తగిలినా మనకి కొంచెం మంటగానే కదండి ఉండిద్ది. ఇది లేట్ నైట్ అండి. అమ్మవారు ఊరు సంచారం అంతా చేసిన తర్వాత ఇంటికి వచ్చేసినప్పుడు ఆవిడకి పాన్పు వేస్తారంటే ఉయ్యాలన్నమాట. ఉయ్యాలు వేసి ఆ ఉయ్యాల మీద కొంచెంసేపు ఆవిడకి సేద తీరుస్తారనమాట. అంటే మా వీధిలో వాళ్ళకి చాలామందికి నమ్మకం ఏంటంటే ఎవరికైనా పిల్లలు పుట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఉయ్యాలు ఊపితే మంచిది అన్నట్టు అంటారు. ఇంకా ఈ పాన్పు ఇలా కొనసాగుతూ ఉంటుందండి. ఎంతోసేపు కాదు, ఒక 1/2 అవర్ అలా చేసిన తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళి ఆవిడ ప్లేస్లో ఆవిడని ప్లేస్ చేస్తారనమాట. అంటే ఆవిడకి చిన్న మందిరంలా ఉంటుంది కదా, అందులో ఇంక పెట్టేస్తారు అమ్మవారిని. ఇంకా రోజు నైట్ అంతా ఏం పడుకుని ఉండరండి. ఆ రోజు సంబరంతో వెళ్ళిన వాళ్ళందరికీ ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతారు. అది వాళ్ళు ఒక్కొక్కరు తిని ఈజీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయినప్పటికీ ఈజీగా మార్నింగ్ 5 అయిపోద్దండి. ఇంకా తర్వాత రోజు ప్రోగ్రాం ఉంటుందండి. ఏంటనుకుంటున్నారు? అమ్మవారి చీరల్ని వేలంపాట వేస్తారనమాట. అది మోస్ట్లీ వీడియో తీయలేదండి, ఆ వీడియో మిస్ చేసాం. నాకు తెలిసి ఎవ్వరూ తీయలేదు. ఈ ఇయర్ అమ్మవారి సంబరం ఇలా జరిగిందండి 2025లో. వి ఆల్ ఆర్ గుడ్. నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీడియోతో మళ్ళీ మీకు గంగాదేవి జాతర ఎలా జరుగుద్దో చూపిస్తానన్నమాట. ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుగుద్దండి. ఎందుకంటే మేము ఎప్పుడు భయపడతాం ఈ ఇయర్ ఎలా జరుగుద్దో అని. కానీ ఎవ్రీ ఇయర్ ద బెస్ట్గానే జరుగుద్ది, ఒక్క కరోనాలో తప్ప. కరోనాలోనే కాస్త డల్ అయ్యాం మేము, ఎప్పుడు బాగానే చేస్తారు. ఓకేనండి, ఈరోజుకి ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.